ఏమైందమ్మా రూప, అలా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? పిన్ని, ఏం చెప్పను పిన్ని. రాజు చాలా మంచివాడు పిన్ని. కానీ రాజును నాన్నే అర్థం చేసుకోవట్లేదు. నాకు రాజు ఎలాంటి వాడో నాకు తెలీదా అమ్మా? నువ్వు చెప్తేనే తెలుస్తుందా చెప్పు? ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది పిన్ని. నువ్వేం కంగారు పడకు. రాజు ఏమో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రాజు బయటికి వస్తేనే ఈ పెళ్ళి ఆగుతుంది పిన్ని. లేదంటే మందారానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం పిన్ని. అవునా అమ్మ? అదే పిన్ని, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. రేపు ఎలాగైనా నువ్వు వెళ్ళి బెయిల్ నుండి నువ్వు విడిపించమ్మా. అది ఎలా అని ఆలోచిస్తున్నాను పిన్ని. అనే విధంగా అనగానే సుమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, ఎలాగైనా సరే అన్నయ్య అని నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తుంది. మందారానికి నేను అన్యాయం చేయకూడదు. ఎలాగైనా సరే నేను ఆ పెళ్ళి ఆపి తీరాలి. కానీ పెళ్ళి ఆపాలంటే నేను ఇక్కడే ఉంటే సాధ్యపడదు. నేను ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలి. అప్పుడే ఆ పెళ్ళిని నేను ఆపగలను అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం నా రాజు అందరి క్షేమం కోసం ఆలోచిస్తాడు. మరి రాజుకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. రాజు, నువ్వు ఎలాగైనా సరే బయటికి రావాలి రాజు. నిన్ను నేనే బయటికి తీసుకొని రావాలి. ఈ పెళ్ళి నువ్వే ఆపగలవు, ఎవ్వరూ ఆపలేరు. ఇది నీ వల్లే సాధ్యపడుతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే నువ్వు బయటికి వస్తావో నాకు అర్థం కావట్లేదు రాజు. నాకు చాలా కంగారుగా భయంగా ఉంది రాజు. ఈ పెళ్ళి మాత్రం జరగకూడదు. మందారం నా సమస్యలు ఎన్నో ఎన్నో తీర్చింది. కానీ నేను ఈ ఒక్క సమస్యని నేను తీర్చలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏం చేస్తే మందారం బయటికి వస్తుంది అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజును నేను బయటికి తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే, మరోవైపు మాత్రం రాజు కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎరా, మన వీసా అన్నీ అయిపోయాయి. ఇక ఈ పెళ్ళి తర్వాత మనం వెళ్ళడమే ఆలస్యం. వాళ్ళు ఎలాగో ఈ పెళ్ళిలో కట్న కానుకలు అన్నీ కూడా మన చేతిలో ముట్ట చెప్తారు. అప్పుడు ఇక మనం చూసుకుందాం. అవును మమ్మీ అనే విధంగా అంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం రాజును కావాలనే అందరూ కలిసి కొడుతూ ఉంటారు. అంతలో దీపక్ ఫోన్ చేస్తాడు. అప్పుడు రూప చాటుగా వింటుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని మాత్రం నా పెళ్ళికి రాకుండా మీరే చెయ్యాలి. మీరు చెప్పాలా సార్? మేము చూసుకుంటాం సార్. ఈ పెళ్ళికి కాదు కదా, మీ ఇంట్లో కూడా అడుగు పెట్టలేడు అని అంటూ ఉంటే, ఇప్పుడు కొద్ది నిమిషాల్లో నా పెళ్ళి ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇక 3 ముళ్ళు ఎప్పుడైతే కొడతానో అప్పుడు వాడి కాలు ఇక్కడ అడుగు పెట్టకూడదు. కాలు పెట్టడానికి కూడా, భూమి మీద పెట్టడానికి కూడా విలవిలలాడాలి. అర్థమవుతుంది కదా? అలాగే ఇక అప్పగింతలప్పుడు వాడి ఏడుపును నేను చూడాలి. వాడి కాలు విరగ్గొట్టాక ఫోన్ చేస్తాను. మీరు కంగారు పడకండి. మంచిది అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక రాజును కొడుతూ ఉంటారు. రేయ్, నువ్వు సీఎం ఇంటికి వెళ్తావా? కాను మేర చూస్తావా? సీఎం ఎవరు? మీకు సీఎం. నాకెందుకు సీఎం అవుతాడు? రేయ్ అని విధంగా అంటూ రాజును కొడుతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం మమ్మీ, ఇక ఆ రాజుగాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రాలేడు. అవునరా, ఇక రూప కూడా ఇప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే ఇక నీ పెళ్ళి ఎలాగైనా సరే ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని విజయాంబిక అంటూ ఉంటే, నేను ఎలాగైనా సరే బయటికి వెళ్తాను, వెళ్ళి తీరుతాను. ఎవరు వచ్చినా సరే నేను బయటికి పంపించను అని కోపంగా ఎస్ఐ అంటూ ఉంటాడు. మరోవైపు లాయర్ గారు, మీరు వెళ్ళండి. నేను వెళ్తే అనుమానం వస్తుంది. అందుకే మీరు వెళ్ళి రాజుని బెయిల్ మీద విడిపించండి. నేను వస్తే నేనే వచ్చి బెయిల్ మీద విడిపించానని నాన్నకు తెలుస్తుంది. సరే అమ్మా అని అంటూ ఇక వెంటనే లాయర్ లోపలికి వెళ్తారు. ఇక బెయిల్ పేపర్ చూసి ఒక్కసారిగా ఎస్ఐ షాక్ అయిపోతారు. ఏంటి, మీరు బెయిల్ తీసుకొని రావడం ఏంటి? మీరు సరిగా చూశారు కదా, బెయిల్ తీసుకొని వచ్చాను అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే
తనని బయటికి తీసుకొని రండి అని అనగానే ఇక కోపంగా రాజు బయటికి వస్తాడు. ఇక రాజుని బయటికి తీసుకొని రాగానే, చూసావా నేను బయటికి రాలేనని అన్నావు, కొద్దిసేపట్లోనే నన్ను బయటికి తీసుకొని వచ్చారు అని ఏంటో సైగ చేయగానే, అసలు వీడిని బెయిల్ మీద ఎవరు ఎవరు బయటికి తీసుకొని వచ్చారో అని ఎస్ఐ అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం వెంటనే దీపక్ సార్కి చెప్పాలి అని అంటూ వెంటనే దీపక్కి ఫోన్ చేస్తారు. హలో, ఏంటి కాల్ ఇరగ్గొట్టావా? లేదు, ఇందాకే ఎవరో వచ్చి బెయిల్ మీద విడిపించారు. ఏంటి మీరు అంటుంది? అవును, కానీ మీరు అలా ఎలా వదిలేస్తారు? ఎందుకంటే వదిలేయాలి కాబట్టి, రూల్స్కి ఎగనెస్ట్గా మేము పోలేం కదా అని అంటూ కాల్ని కట్ చేయగానే, ఏంటి మమ్మీ ఆ రాజుగాడు బెయిల్ నుండి బయటికి వచ్చాడంట, నా పెళ్ళి ఆగిపోతుందేమో అని చాలా భయంగా ఉంది. బెయిల్ మీద బయటికి వస్తే ఏంట్రా, వాడిని మళ్ళీ మనం లోపలికి పంపిస్తాం, కానీ బెయిల్ మీద బయటికి తీసుకుని రావాల్సిన అవసరం ఒక రూపాకు మాత్రమే ఉంటుంది. అసలు ఆ రూప ఈ ఇంట్లో ఉందో లేదో మనం క్లారిఫై చేసుకొని నా తమ్ముడికి చెప్పి ఆ రూపని ఇరికిద్దాం పద అని అంటూ వెంటనే రూపా రూపా అనే విధంగా అంటూ గట్టిగా పిలుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయ్యో, రూప కోసం వెతుకుతున్నారు, ఈ విషయం వెంటనే రూపకు చెప్పాలి అని అంటూ వెంటనే సుమ రూపకి ఫోన్ చేస్తుంది. పిన్ని, చెప్పండి పిన్ని, ఇక్కడ మీ విజయాంబిక అత్త నీ కోసం వెతుకుతుందమ్మా. నువ్వు బయటే ఉంటే నీ మీద అనుమానం వస్తుంది. నువ్వే రాజును బెయిల్ మీద విడుదల చేశావని తెలుస్తుందమ్మా. నువ్వు త్వరగా వచ్చేయి అని అనగానే, సరే పిన్ని, నేను త్వరగా అక్కడికే బయలుదేరుతాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే, అమ్మ రూప అని అంటూ క్రిందికి రాగానే, ఏమైందక్క? రూప ఇంట్లో లేదు తమ్ముడు అని అనగానే ఒక్కసారిగా చంద్ర, సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం చెప్తున్నావక్క? రూప ఇంట్లో లేకపోవడం ఏంటి? అవును తమ్ముడు, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కూడా లేదు. ఇందాకే నాకు ఒక వార్త తెలిసింది, ఆ రాజు బెయిల్ నుండి బయటికి వచ్చాడంట అని అనగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రూప కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఆ రూపనే రాజుని బెయిల్ మీద తీసుకుని వచ్చిందా తమ్ముడు? ఛాన్సే లేదక్క, ఎందుకంటే నా మాట దాటి బయటికి పోలేదు. మరి ఎక్కడుందక్క అని అంటూ ఉంటే అంతలో రాజుని బయటికి తీసుకుని వస్తారు. రాజు, ఇప్పుడు నువ్వు ఓకే కదా రాజు? ఓకే అమ్మాయి గారు, నేను ఇక్కడే ఉంటే రాజు నేను నాన్నకి దొరికిపోతాను. అత్తయ్య నేను ఇంట్లో లేనని నాన్నకు చెప్పేస్తుందంట. నేను వెంటనే వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. పదండి అమ్మాయి గారు. వద్దు రాజు, మీరు ఆపదలో ఉన్నప్పుడు నేను అలా వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు కదా. పర్లేదు రాజు, నేను చెప్పేది అర్థం చేసుకో, నేను ఇప్పుడు వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సరేనా అని అంటూ నెమ్మదిగా అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు సుమ ఎక్కడ? సుమ అని అనగానే, చంద్ర నువ్వైనా చూసావా? లేదన్నయ్య. అంతలో సుమ రాగానే, నువ్వు రూపని చూసావా? రూప ఎక్కడికి వెళ్తుంది అని అనగానే, చూసావా తమ్ముడు, ఖచ్చితంగా ఆ రాజు దగ్గరికి వెళ్ళుంటుంది తమ్ముడు, అందుకే ఈ ఇంట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు తమ్ముడు అని ఈ విధంగా అనగానే ఇక సూర్యప్రతాప్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత సుమ ఏం సమాధానం చెప్పబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.